నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరా జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయం పరిధిలో ఉన్న మహంకాళి దేవాలయంలోకి దుండగులు చొరబడి హుండీ నగదు మరియు వెండి కిరీటం అపహరించిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో భక్తులు, ఆలయ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆలయ అధికారుల వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు మహంకాళి ఆలయం గేటును బలవంతంగా విరగతీసి లోపలికి ప్రవేశించారు. అనంతరం అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటం మరియు హుండీలోని నగదును దోచుకుని వెళ్లారు. హుండీని మరో ఉప ఆలయం వద్ద పడేసి అందులోని నగదును తీసుకెళ్లినట్లు గుర్తించారు. ప్రతిరోజు మాదిరిగా ఉదయం పూజల కోసం వెళ్ల పూజారులు ఈ దొంగతనాన్ని గమనించి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన ఆలయ భద్రతా లోపాలను బహిర్గతం చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో పైన మహంకాళి అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ 12 టైంలో వర్షం పడుతూ ఉంది, కరెంట్ వస్తూ పోతూ ఉంది. ఆ టైంలో 2 దొంగలు పైనుంచి దూకి వచ్చేసి ఈ గడి ఏదైతే ఉందో అమ్మవారి తాళం వేసిన గడి పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసి హుండీ పెట్టేసి తాళం వేస్తారు కాబట్టి ఆ హుండీను అమ్మవారి పైన ఒక వెండి కిరీటం ఉన్నది, ఆ కిరీటం తీసుకుని వెళ్ళడం జరిగిందండి. ఇంకా పూర్తి స్థాయిలో అది పోలీసులు వాళ్ళంతా కూడాను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ అమ్మవారి మీద అలాగే ఉన్నాయి, ఏమీ పోలేదు. అమ్మవారి పుస్త, ముక్కుపోగు, బొట్టు ఉన్నాయి, అవి అలాగే ఉన్నాయి. ఏదైతే ఉందో హుండీను అమ్మవారి మీద ఉన్న కిరీటం అంతవరకు ఉంటుంది.